జపనీస్ గవర్నమెంట్ ఒక దారుణమైన చట్టాన్ని తీసుకొస్తుంది. ఆ చట్టం పేరే బ్యాటిల్ రాయల్ యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారము స్కూల్ చిల్డ్రన్స్ అందరినీ తీసుకెళ్ళి ఒక పాడుబడ్డ దీవిలో ఉంచుతారు. వాళ్ళందరికీ ఆయుధాలు చేతిలో పెట్టేసి వాళ్ళ మెడల్కి కాలర్ బాంబుల్ని ఫిక్స్ చేస్తారు. విషయం ఏంద్రా అంటే ఆ దీవిలో ఆ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ వెపన్స్ ఇచ్చేసి ఒకరినొకరు కాల్చుకొని చచ్చిపోమని చెప్తారు. లాస్ట్కి ఎవరో ఒక్కరే మిగలాలి. ఇదంతా స్టోరీ వింటా ఉంటే మీకు పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇట్లాంటి గేమ్స్ గుర్తుకొస్తున్నాయి కదా. అవును, యాక్చువల్గా ఆ గేమ్స్ అన్నిటికీ ఇన్స్పిరేషన్ బ్యాటిల్ రాయల్ అనే ఈ జపనీస్ ఫిలిం. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ జపనీస్ ఫిలింని కిన్జీ ఫుకసాకు అనే జపనీస్ డైరెక్టరు డైరెక్ట్ చేశాడు. హంగర్ గేమ్స్, స్క్విడ్ గేమ్, బిగ్ బాస్ ఇలాంటి షోలకు కూడా ఈ సినిమానే ఇన్స్పిరేషన్. మొత్తంగా చెప్పాలంటే సర్వైవల్ గేమ్స్కి, సర్వైవల్ సినిమాలన్నిటికీ బాబు లాంటి సినిమా ఇది. సినిమా చాలా స్టైలిష్గా ఉంటుంది, వైలెన్స్ కూడా, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ స్టైల్ చాలా కొత్తగా ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే ఇది ఒక స్టైలిష్ వైలెన్స్ ఫిలిం. సినిమా మొత్తం ఎక్కడ చూడు బ్లడ్డే. మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లోనే ఉందనుకుంటాను, ఒక్కసారి లుక్ వేయండి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్ క్వాంటిన్ టొరంటినోకి నచ్చిన టాప్ 30 ఫిలిమ్స్లో నెంబర్ 1 లిస్ట్లో ఉంది సినిమా. ఖచ్చితంగా చూసేయండి. థ్యాంక్ యూ.